హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఐఐటి ఫౌండేషన్ క్లాసెస్ విత్ రేవతి. మనం లాస్ట్ క్లాసెస్లో మెన్సురేషన్ అనే చాప్టర్లో ప్లెయిన్ ఫిగర్స్, ఇంకా ఏరియాస్ ఆఫ్ క్వాడ్రిలాటరల్స్, రెక్టాంగిల్, ట్రయాంగిల్ అవి చూసుకున్నాము. సర్కిల్ గురించి కూడా చూసుకున్నాము. మనం ఈ క్లాస్లో వచ్చేసి సాలిడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాము. ఇక్కడ మనకి సాలిడ్ అంటే ఏంటంటే, మనం నార్మల్గా ప్లెయిన్ ఫిగర్ చూసుకున్నాం అనుకోండి. ప్లెయిన్ ఫిగర్లో మనకి ఎలా ఉంటుంది, 1 డైమెన్షన్ మాత్రమే ఉంటాయి ప్లెయిన్ ఫిగర్స్కి, లేదంటే 2 డైమెన్షన్, ఏదర్ 1 ఆర్ 2 డైమెన్షన్లో ఉంటాయి మనకు ప్లెయిన్ ఫిగర్స్. సపోజ్ ఇక్కడ మనం సర్కిల్ తీసుకున్నాం అనుకోండి. సర్కిల్ ఈజ్ సెట్ టు బి యూనిడైరెక్షనల్, అంటే మనకి ఒకటే డైరెక్షన్ ఉంటుంది సర్కిల్లో. అదేవిధంగా మనము ట్రయాంగిల్, ఇంకా క్వాడ్రిలాటరల్స్ అవి తీసుకున్నాం అనుకోండి. అందులో మనకి 2 డైమెన్షన్స్ ఉంటాయి, అంటే మనకి లెంత్ అండ్ బ్రెడ్త్ అలా టూ మెజర్మెంట్స్ ఉంటాయి అన్నమాట అందులో. ఇక్కడ ఫర్ 2D ఫిగర్స్ ద డైమెన్షన్స్ ఆర్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ విడ్త్. లెంత్ అండ్ బ్రెడ్త్ ఆర్ విడ్త్ ఏవైనా టూ డైమెన్షన్స్ మాత్రమే తీసుకుంటాము. లేదంటే హైట్ అయినా అవ్వచ్చు, లెంత్ అండ్ బ్రెడ్త్ కానీ, లేదంటే లెంత్ అండ్ విడ్త్, లేకపోతే లెంత్ అండ్ హైట్ అలా. 3 డైమెన్షనల్ ఎగ్జాంపుల్స్ ఏమేమి ఉంటాయంటే, మనకి ఒక బ్రిక్ తీసుకున్నాం, బ్రిక్ కానీ, లేదంటే మ్యాచ్ బాక్స్, పెన్సిల్, మార్బుల్. అంటే 3 డైమెన్షన్ అంటే మనకి వ్యూ సరిగ్గా కనిపిస్తుంది, అవి మనం చూడగలుగుతాం 3 డైమెన్షన్లో. మీన్స్ త్రీ డైమెన్షన్స్ ఉంటాయి వాటికి. సో అలాంటి వాటిని మనము సాలిడ్స్ అని చెప్తామన్నమాట. 3 డైమెన్షన్ అన్నీ మనకి సాలిడ్స్కి ఎగ్జాంపుల్స్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ ఏ సాలిడ్ ఏ 3D ఆబ్జెక్ట్. సాలిడ్ అంటే మనకేంటి, ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్ట్. ఇన్ జనరల్ ఎనీ ఆబ్జెక్ట్ దట్ ఆక్యుపై స్పేస్ అండ్ హ్యాజ్ ఏ డెఫినెట్ షేప్ ఈజ్ కాల్డ్ ఏ సాలిడ్. సాలిడ్ అంటే ఏంటి అంటే, అదొక స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, ఇంకా దానికి మనకి ఒక డెఫినెట్ షేప్ ఉంటుందన్నమాట. అలాంటి వాటిని మనము సాలిడ్స్ అని చెప్తాము. సాలిడ్స్ లైక్ ప్రిజం అనేది ఒక సాలిడ్, క్యూబ్, ఇంకా క్యూబాయిడ్, ఇవన్నీ మనకి సాలిడ్స్కి ఎగ్జాంపుల్. ఇవి మనకి ప్లెయిన్ ఆర్ ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుందన్నమాట. మనకి 2 డైమెన్షనల్ ఫిగర్స్లో అయితే ఏరియా ఇంకా పెరిమీటర్ అని తీసుకుంటాము. సేమ్ అలానే 3 డైమెన్షనల్ ఫిగర్స్లో మనకి సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఈ 2 మెజర్ చేయాలన్నమాట. ఈ క్లాస్ 7 మ్యాథ్స్లో మనకి సిలబస్లో క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్ గురించి ఉంటుంది. మీరు హయ్యర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ మనకి ఇంకా సిలిండర్స్, స్పియర్ అలాంటివి ఇంకా వస్తాయన్నమాట. ఇక్కడ మనం ఓన్లీ క్యూబ్స్ అండ్ క్యూబాయిడ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఫస్ట్ వచ్చేసి క్యూబాయిడ్ అంటే ఏంటో చూద్దాము. ఏ క్యూబాయిడ్ ఈజ్ ఏ సాలిడ్ బౌండెడ్ బై 6 రెక్టాంగులర్ ఫేసెస్. మనకి క్యూబాయిడ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది మనకి ఇదంటే, దీంట్లో మనకి 6 రెక్టాంగులర్ ఫేసెస్ ఉంటాయి. అండ్ ద ఆపోజిట్ ఫేసెస్ ఆర్ కాంగ్రియంట్. అంటే కాంగ్రియంట్ అంటే సేమ్ ఉంటాయి. కాంగ్రియంట్ అంటే లుకింగ్ లైక్ సేమ్ అనమాట. అంటే ఆపోజిట్ ఫేసెస్ సేమ్ ఉంటాయి, ఐడెంటికల్గా ఉంటాయి. ఇన్ ద గివెన్ ఫిగర్, మనకి ఇక్కడ ఫిగర్ ఉంది చూడండి, ఇది క్యూబాయిడ్. ఇక్కడ మనకి ABFE అనేది ఒక ఫేస్. సేమ్ అలానే దీనికి ఆపోజిట్గా మనకి బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంటుంది కదా, ఇది DCGH. ఈ 2 కాంగ్రియంట్గా ఉంటాయి. సేమ్ అలానే మనం బాటమ్స్ తీసుకున్నాం అనుకోండి, కింద ఉండే బాటమ్ ABCD, ఇది ఇంకా పైన ఆపోజిట్గా ఉండేదంటే పైన టాప్లో ఉన్నది కదా EFGH, మనకి ఈ 2 కాంగ్రియంట్గా ఉంటాయి. సైడ్స్ తీసుకున్నాం అనుకోండి ADEH, ఇది ప్లస్ దీనికి ఈ సైడ్ మనకి ఇది కూడా ఆపోజిట్ది సేమ్ ఉంటాయి కాబట్టి BCGF, ఇవి కూడా మనకి ఈ 2 కూడా కాంగ్రియంట్గా ఉంటాయి అన్నమాట. మనకి ఒక్కొక్క ఫేస్ మనకి క్యూబాయిడ్లో రెక్టాంగిల్ లాగా ఉంటుంది, ఒక్కొక్క రెక్టాంగిల్ లాగా. మనకు అలా మొత్తం క్యూబాయిడ్లో 6 రెక్టాంగిల్స్ ఉంటాయి అన్నమాట. 6 ఫేసెస్ 6 రెక్టాంగిల్ షేప్లో ఉంటాయి. లైన్ సిగ్మెంట్స్ ఏమేమి ఉంటాయి మనకి ఇక్కడ, మొత్తం మనకి 12 లైన్ సిగ్మెంట్స్ ఉంటాయి. ఈ లైన్ సిగ్మెంట్స్ని మనం ఎడ్జెస్ అని చెప్తాము. అంటే ఇది AB అనేది ఒక లైన్ సిగ్మెంట్, BC అనేది ఒక లైన్ సిగ్మెంట్, CG అనేది ఒక లైన్ సిగ్మెంట్, నెక్స్ట్ GH, ఇవన్నీ మనకు లైన్ సిగ్మెంట్స్ అన్నిటిని వీటిని మనం ఎడ్జెస్ అని చెప్తాము. సో అలా మనకి 12 ఎడ్జెస్ ఉంటాయి ఇందులో. మన క్యూబాయిడ్లో 12 ఎడ్జెస్ ఉంటాయి, 6 ఫేసెస్ ఉంటాయి. 12 ఎడ్జెస్ 6 ఫేసెస్ ఉంటాయి. ఇక్కడ చూడండి 6 ఫేసెస్ అండ్ 12 ఎడ్జెస్. నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ ఏంటి క్యూబాయిడ్ కంటే, మ్యాచ్ బాక్స్ ఒక ఎగ్జాంపుల్. ఒక బ్రిక్ తీసుకున్నాం అనుకోండి, అది కూడా మనకి క్యూబాయిడ్ లానే ఉంటుంది. ఒక రూమ్ తీసుకున్నప్పుడు రూమ్ కూడా మనకి క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది. ఇవన్నీ మనకి క్యూబాయిడ్కి ఎగ్జాంపుల్స్. 3 డైమెన్షనల్ ఆఫ్ క్యూబాయిడ్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో మనకి 3 డైమెన్షన్స్ ఏమేమి వస్తాయి, లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్ బై LBH. ఇది వాల్యూమ్ వచ్చేసి మనకి L ఇంటూ B ఇంటూ H అని చెప్తామన్నమాట. మామూలుగా దీన్ని జనరల్గా ఒక క్యూబాయిడ్కి మనం మెజర్ చేసేటప్పుడు L ఇంటూ B ఇంటూ H అంటే 10 ఇంటూ 5 ఇంటూ 6 అలా మనం
మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు అలా చెప్తాము. నెక్స్ట్ ఇక్కడ ద లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, మనకి సైడ్స్కి ఉండే సర్ఫేస్ అన్నమాట. అంటే సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, మనకి సైడ్ పక్కతల వైశాల్యం అన్నట్టు. అంటే ఇక్కడ మనము బేస్ ఏరియా తీసుకోకుండా ఓన్లీ సైడ్స్లో ఉన్నవి మాత్రమే తీసుకుంటాం ఏరియా. సో దానిది ఏమవుతుంది, మనకి పెరిమీటర్ ఇంటూ హెచ్, దానికి ఫార్ములా P ఇంటూ హెచ్. అప్పుడు ఏంటిది 2 ఇంటూ L+B ఇంటూ హెచ్. ఇక్కడ 2 ఇంటూ L+B అనేది మనకి రెక్టాంగిల్కి పెరిమీటర్ కదా. సో 2 ఇంటూ L+B అనేది దీని పెరిమీటర్ ఇంటూ హెచ్, వేర్ P ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ఏ బేస్. నెక్స్ట్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఏమవుతుంది, లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ 2 ఇంటూ బేస్ ఏరియా. అంటే ఇప్పుడు మనం ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్ ఈ రెండు, ఈ పైన కింద ఈ రెండు కాకుండా మొత్తం చుట్టూ ఉండేదాన్ని మనం లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. ఒకవేళ బేస్ ఏరియాని కూడా ఇంక్లూడ్ చేసామనుకోండి, అప్పుడు మనం దాన్ని టోటల్ సర్ఫేస్ ఏరియా అని చెప్తామన్నమాట. సో 2 ఇంటూ L+B ఇంటూ హెచ్ ప్లస్ 2 ఇంటూ LB. బేస్ ఏరియాకి మనకి లెంత్ ఇంటూ బ్రెడ్త్ కదా ఏరియా ఫార్ములా, సో 2 ఇంటూ LB. సో ఏమవుతుంది ఫార్ములా మనకి 2 ఇంటూ LB ప్లస్ BH ప్లస్ HL స్క్వేర్ యూనిట్స్. మీరు ఓన్లీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ అంటే 2 ఇంటూ L+B ఇంటూ హెచ్. ఎందుకంటే ఇవి మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు డైరెక్ట్ మనం LB హెచ్ ఇస్తే వాటిలో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. నెక్స్ట్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఏమవుతుంది A ఇంటూ హెచ్, అంటే ఏరియా ఇంటూ హైట్ అన్నమాట. ఏరియా మనకి ఏంటి LB ఇంటూ హెచ్, సో LBH, వేర్ A ఈజ్ ద ఏరియా ఆఫ్ ఏ బేస్. ఇఫ్ ఏ బాక్స్ మేడ్ ఆఫ్ వుడ్ ఆఫ్ థిక్నెస్, ఒకవేళ మనకి ఒక బాక్స్ అనేది కొంచెం థిక్నెస్ టీ తోటి మేడ్ అయింది అనుకోండి, ఆ బాక్స్ తయారు చేశారనుకోండి, అప్పుడు దాన్ని ఇన్నర్ డైమెన్షన్స్ ఏమేమి ఉంటాయి, LBH కదా. సో అప్పుడు దానికి మనం ఏమని రాస్తామంటే అవుటర్ లెంత్ ఏమవుతుంది ఆ బాక్స్కి అంటే L+2T. ఎందుకంటే థిక్నెస్ కూడా మనము యాడ్ చేయాలి, అది మనకి సమ్ థిక్నెస్ అని ఇచ్చాడు కాబట్టి T అని ఇచ్చాడు కాబట్టి ద అవుటర్ లెంత్ ఏమవుతుంది L+2T. నెక్స్ట్ అవుటర్ బ్రెడ్త్ ఏమవుతుంది B+2T. నెక్స్ట్ అవుటర్ హైట్ ఏమవుతుంది H+2T. సో అన్నిటికీ మనకి T అనే థిక్నెస్ యాడ్ అవుతుంది కాబట్టి మనము లెంత్కి బ్రెడ్త్కి హైట్కి మనం 2T అనే దాన్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ క్యూబ్ గురించి చూద్దాము. ఇన్ ఏ క్యూబాయిడ్ ఇఫ్ ఆల్ ద డైమెన్షన్ దట్ ఈజ్ ఇట్స్ లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్ ఆర్ ఈక్వల్. మనకి క్యూబ్ అంటే ఏంటంటే ఒక క్యూబాయిడ్ తీసుకున్నప్పుడు దాని డైమెన్షన్స్ ఏమేమి ఉంటాయి, మనకి లెంత్ బ్రెడ్త్ హైట్ కదా, అవన్నీ ఈక్వల్గా ఉన్నాయనుకోండి. సో అట్లాంటి వాటిని మనం క్యూబ్ అని చెప్తాము. ఆల్ ద ఎడ్జెస్ ఆఫ్ ఏ క్యూబ్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ అండ్ ఈచ్ ఎడ్జ్ ఈజ్ కాల్డ్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్. మనకి క్యూబాయిడ్కి క్యూబ్కి డిఫరెన్స్ ఏంటంటే క్యూబాయిడ్లో మనకి డిఫరెంట్ లెంత్ బ్రెడ్త్ విడ్త్ ఉంటాయి, బట్ క్యూబ్లో మనకి అన్ని లెంత్ బ్రెడ్త్ అండ్ విడ్త్ వచ్చేసి ఈక్వల్గా ఉంటాయి. అదే దేర్ఫోర్ ద సైజ్ ఆఫ్ ఏ క్యూబ్ ఈజ్ కంప్లీట్లీ డిటర్మైన్డ్ బై ఇట్స్ సైడ్స్. మనకి సైజ్ ఆఫ్ ద క్యూబ్ అనేది వాటి సైడ్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ఏ క్యూబ్ ఏ యూనిట్, ఒకవేళ ఒక ఎడ్జ్ వచ్చేసి మనకి మొత్తం 12 ఎడ్జెస్ ఉంటాయి కదా, ఒక ఎడ్జ్ వచ్చేసి మనకి ఏ అనుకుంటే అప్పుడు దాని లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటి, క్యూబ్ యొక్క లాటరల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుందంటే 4A² అవుతుంది. ఎందుకంటే మనము ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి, ఇది ఇంక్లూడ్ అవుతుంది, సైడ్కు ఉండే వాటిని మనము తీసుకుంటామంట 1 2. నెక్స్ట్ మనకి ఇంకేముంటాయి సైడ్కి మొత్తము 6 ఉంటాయి కదా. సో టాప్ అండ్ బాటమ్ వదిలేసి రిమైనింగ్ 1ని తీసుకోవాలి మనం ఇక్కడ. సో ఇక్కడ మనకి సైడ్స్ ఎన్ని ఉంటాయి మొత్తం, ఇదొకటి 1 2 3 4 సైడ్స్ ఉంటాయి కదా లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే. ఈ 4 సైడ్స్ యొక్క ఏరియాస్ని యాడ్ చేయాలన్నమాట. మనకి ఒక్కొక్కటి మనకి ఒక స్క్వేర్ లా ఉంటాయి క్యూబ్లో, అదే క్యూబాయిడ్లో అయితే రెక్టాంగిల్లా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క స్క్వేర్ అంటే మనకి స్క్వేర్కి ఫార్ములా ఏంటి ఏ ఉన్నట్టయితే అంటే అప్పుడు ఏరియా ఏమవుతుంది A². సో మనం ఇక్కడ 4 సైడ్స్ని ఏరియాని యాడ్ చేస్తున్నాం కాబట్టి 4A² అవుతుందన్నమాట. 4A² స్క్వేర్ యూనిట్స్. ద టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటి LSA ప్లస్ 2 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్. మనకు ఈ ఒక్క బేస్ ఏరియా ఏమవుతుంది ఒక్కదానిది మనకి అంటే ఒక స్క్వేర్ అనమాట. ఇక్కడ 2 ఇంటూ ఏరియా ఆఫ్ బేస్ కాబట్టి 2A² అవుతుంది. సో టోటల్ 6A² స్క్వేర్ యూనిట్స్ అవుతుంది. నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈక్వల్ టు A క్యూబిక్ యూనిట్స్. మనకి క్యూబాయిడ్లో అయితేనేమో డిఫరెంట్ లెన్స్ కాబట్టి LBH క్యూబిక్ యూనిట్స్. ఇక్కడ మనకి అన్ని ఈక్వల్గా ఉంటాయి కాబట్టి A³ వచ్చింది. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ LSA, మనకి LSA అంటే సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది,
వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఆర్ న్యూమరికల్లీ ఈక్వల్ ద ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. మనకి ఇక్కడ ఎల్ఎస్ఏకి ఫార్ములా ఏంటి, మనకి క్యూబ్లో 4a² కదా. సో ఈక్వల్ అంటున్నాడు, ఈక్వల్ అవుతున్నాయి అంటున్నాడు రెండు. సో అప్పుడు ఏమవుతాయి, వాల్యూమ్ ఏమవుతుంది a³ కదా. ఈ రెండు ఈక్వల్ అయినప్పుడు మనకి ఎడ్జ్ అంటే ఏంటి, ఎడ్జ్ ఈక్వల్ టు ఏనే కదా, అంటే ఒక లైన్ సెగ్మెంట్ అంటే దాని లెంత్ మనకి ఏ. సో ఏ ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. a² క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు 4 = a. సో మనకి a = ఎంత, 4 సెంటీమీటర్స్. సింపుల్ ప్రాబ్లం ఇది. ఆన్సర్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ అంటున్నాడు మనకి. ద వాల్యూమ్ ఆఫ్ ఏ హ్యారీ పోటర్ బుక్ ఈజ్ 3600 cubic centimeter. The length, breadth and thickness of each page are 20 centimeters, 10 centimeters and 0.006 centimeters respectively. On an average, if each paper costs 0.50 rupees, then find the piece of the book. మనకి ఇక్కడ ఫస్ట్ ఒక బుక్, హ్యారీ పోటర్ బుక్ ఉందంట. ఆ బుక్ యొక్క వాల్యూమ్ ఎంత ఇచ్చాడు మనకి అంటే, బుక్ యొక్క వాల్యూమ్ అంటే మొత్తం ఆ బుక్ వాల్యూమ్ ఎంత ఉందనేది ఇచ్చాడనమాట. సో అది ఇంత 3600 cubic centimeters ఉంది. మనకి ఏమంటున్నాడు ఇంకా, ద లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్ ఆఫ్ ఈచ్ పేజ్, ఒక్క పేజీది మెజర్మెంట్స్ ఇచ్చాడు మనకు, లెంత్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్. అప్పుడు మనము ఆ పేజ్ యొక్క వాల్యూమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా మనము. సో పేజ్ వాల్యూమ్ ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ L ఇంటూ B ఇంటూ H కదా. సో మనకి ఇక్కడ 3 మెజర్మెంట్స్ ఇచ్చాడు. సో ఏమి ఇచ్చాడు, 20 × 10 × 0.06 అన్నాడు, 0.006. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 20 అంటే 20 × 10 200 ఇంటూ 0.006ని ఏమని రాయొచ్చు మనం, 6/1000 రాయొచ్చు కదా. అప్పుడు ఈ 2 zeros ఈ 2 zeros పోతాయి. నెక్స్ట్ మనకి 12/10 అంటే 1.2 cubic centimeters అవుతుంది. సో 1.2 cubic centimeter వచ్చింది మనకి వాల్యూమ్ ఆఫ్ ద పేజ్ వచ్చేసి. ఇప్పుడు మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయి ఎలా తెలుస్తుంది, మనకి మొత్తం బుక్ వాల్యూము తెలుసు మనకి. నెక్స్ట్ ఒక పేజ్ వాల్యూమ్ తెలుసు. సో మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయని ఎలా తెలుస్తుంది, ఈజీ కదా మనకి. నెంబర్ ఆఫ్ పేజెస్ ఎలా తెలుస్తుంది, డివైడెడ్ బై చేయాలి. టోటల్ వాల్యూమ్ బై టోటల్ బుక్ వాల్యూమ్ బై పేజ్ వాల్యూమ్ చేస్తే మనకి ఎన్ని పేజెస్ ఉన్నాయని తెలుస్తుంది. సో 3600 బై, ఇక్కడ సేమ్ యూనిట్స్ కాబట్టి నేను డైరెక్ట్ 1.2 అనేస్తున్నాను. ఇక్కడ యూనిట్స్ ఏం మారట్లేదు మనకి. సో ఇక్కడ పైన 1 పాయింట్ తీసేసామనుకోండి, ఇక్కడ పైకి 0 వస్తుంది, 12 అవుతుంది. 12 3 సో 3000 పేజెస్ ఉన్నాయి. నాకు బుక్లో ఎన్ని ఉన్నాయి, 3000 పేజెస్ వచ్చాయి మనకి. సో 3000 పేజెస్ అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క పేపర్కి 0.50 అన్నాడు. 0.50 కాస్ట్ అవుతుందంట ఒక్క పేజీకి. సో మనకి ఇక్కడ టోటల్ ఎంత అవుతుంది, అలాంటప్పుడు టోటల్ ప్రైజ్ ఆఫ్ బుక్ ఏమవుతుంది, ఇక్కడ టోటల్ 3000 పేజెస్ ఉన్నాయి, ఒక్క పేజీకి 0.50 అన్నాడు కాబట్టి మనం అది మల్టిప్లై చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 1500 రూపీస్ అనేది మనకి ప్రైజ్ ఆఫ్ ద బుక్ అవుతుందన్నమాట. సో మనము ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇలా చేయాలి. నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ క్లాస్లో మనము దీనికి ఈ మెన్సురేషన్ అనే టాపిక్కి సంబంధించి మనం ఈ చాప్టర్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.